నేటి సినిమాలు ఏం నేర్పిస్తున్నాయి? సినిమాల్లోని చెడును మాత్రమే ప్రజలు గ్రహిస్తున్నారా? పుష్ప లాంటి స్మగ్లింగ్, రాజు వెట్స్ రాంబాయ్ లాంటి ప్రేమ పగలకు మాత్రమే కనెక్ట్ అవుతున్నారా? చంపాలనే ఆవేదన, మర్డర్ చేస్తే దొరికిపోమనే భావన పెరుగుతుందా? తప్పించుకునే విధానాలను కూడా సినిమాలు చూపిస్తున్నాయా? అచ్చం రాజు వెట్స్ రాంబాయి సీన్నే రిపీట్ చేసిందో మహిళ. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజు వెట్స్ రాంబాయి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాలోని సాంగ్స్, సీన్స్, రీల్స్ సోషల్ మీడియాని షేక్ చేశాయి. హీరోని అనుకరిస్తూ డప్పు కొట్టడం, హీరోయిన్ మాదిరిగా డైలాగులు చెప్తూ రీల్స్ చేయడం వంటివి కొన్ని రోజుల వరకు వైరల్గా మారాయి. అంతేకాదు, హీరోయిన్ తండ్రి విలన్ క్యారెక్టర్ పైన కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. ఇలా అనేక మంది ఆ సినిమాలో పలు సీన్లను రీల్స్ చేస్తే, ఓ మహిళ మాత్రం రియల్ లైఫ్లో విలనిజాన్ని రియల్ లైఫ్లో చూపించింది. అంత దారుణంగా ఆ సినిమాలోని సీన్ని రియల్ లైఫ్లోకి యాప్ట్ చేయడమే షాక్. సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాలో హీరోయిన్ కు ఆమె తండ్రి హెచ్ఐవి వైరస్ ఇంజెక్షన్ ఇస్తాడు. తన కూతురు ప్రేమించిన వాణ్ణి మరిచిపోకపోవడంతో ఇద్దరినీ చంపేయాలని కూతురుకి వైరస్ ఇంజెక్షన్ వేస్తాడు. అయితే ఇప్పుడు ఏపీలో అచ్చం అలాంటి సీన్ రిపీట్ అయింది. కానీ తండ్రి కాదు, కాస్త సీన్ డిఫరెంట్. బట్ ఇంజెక్షన్ తను ఎంచుకున్న విధానం మాత్రం ఒకటే, ప్రేమ కోసమే. కర్నూలుకు చెందిన ఓ డాక్టర్కి చదువుకునే సమయంలో వసుంధర అనే మహిళతో పరిచయం ఉండేది. అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు. దీంతో డాక్టర్ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఓ మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తోంది. భార్యాభర్తలిద్దరూ ఎంతో సంతోషంగా, హాయిగా జీవిస్తున్నారు. అయితే తన ప్రియుడు మరొకరిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన వసుంధర ఎలాగైనా అతడి భార్యను అడ్డు తొలగించుకోవాలని, ఆ ప్లేస్లోకి తాను రావాలని కల్లు కంది. అంతే, అందుకు తగ్గట్టుగా స్కెచ్ కూడా వేసింది. 9వ తారీఖు, ఈ నెల 9వ తారీఖున మనకు ఈ కేసీ కెనాల్ దగ్గర గ్రీన్ పార్క్ రూట్లో డాక్టర్ శ్రావణి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దీంట్లో హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుంది. ఆమె స్కూటీ మీద వెళ్తుంది. ఆ టైంలో అరౌండ్ మధ్యాహ్నం 2:30 టైంలో ఆమెకు వచ్చి ఒక మోటార్ సైకిల్, ఒక స్కూటీలో వచ్చి ఒక వెహికల్ హిట్ కావడము, తగలడంతో ఆమె కొంచెం కింద పడిపోయింది. కొంచెం కింద పడిపోయి ఆమెకు ట్రూగా ఫ్రాక్చర్స్ కూడా, చెస్ట్ దగ్గర రిబ్స్ ఫ్రాక్చర్ కావడం కూడా జరిగింది. ఆ తర్వాత వెంటనే అక్కడ వచ్చినట్టుగా ఇద్దరు రావడం, మహిళలు రావడం, ఆమెను లిఫ్ట్ చేసేసి ఆటోలో ఎక్కించాను, మేము హాస్పిటల్ పంపించాలని ఆ కారణంతో ఆమెను ఎక్కిస్తూ ఆమెకు ఒక నెక్ దగ్గర ఒక ఇంజెక్షన్ ఇచ్చినట్లుగా ఆమె ఐడెంటిఫై చేసింది. తర్వాత ట్రీట్మెంట్ అయిపోయినాక ఆమె భర్త కరుణ్ కుమార్, డాక్టర్ కరుణ్ కుమార్ గారు, ఈయన విశ్వభారతిలో పనిచేస్తాడు, ఆయన వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు ఇంటెన్షనల్గా వచ్చి మోటార్ సైకిల్ స్కూటీతో వచ్చి తగలడము, ఆమె కింద పడ్డము, తర్వాత ఇంకో స్కూటీలో వచ్చిన వాళ్ళు లిఫ్ట్ చేస్తున్నట్టుగా మా భార్యకి ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంజెక్షన్లో ఏ విధమైనది ఉంది, పాయిజనస్ సబ్స్టెన్సా లేకపోతే ఇంకోట ఏదైనా ఎనీ వైరస్ అనే ఉద్దేశంతో మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఇమ్మీడియట్గా 3 PSలో 6/2026 కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని విషయంలో ఇమ్మీడియట్గా సిఐ గారు, ఎస్ఐస్ బాలనరసింహులు, ఆశాలత వీళ్ళందరూ కూడా టీంతో పాటు ఇన్వెస్టిగేషన్ కొంచెం డీప్గా దర్యాప్తు చేస్తా మొదలుపెట్టిపోతే మనది ఫ్యాక్ట్స్ ఏమో బయటకు వచ్చినాయంటే, ఈ డాక్టర్ కరుణ్ కుమార్ గారు తను చదువుకునే టైం నుంచి క్లాస్మేట్గా ఉన్న ఈమె బీచుపల్లి బోయే వసుంధర, ఆమె ఆదోనికి సంబంధించిన ఉమను, ఆమెతో కొంచెం అసోసియేటెడ్గా ఫ్రెండ్షిప్ ఉండడము, తర్వాత వాళ్ళిద్దరి మధ్య లవ్ డెవలప్ కావడము, తర్వాత ఇతను తర్వాత పరిణామాల్లో వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్, దాంతో ఆయన వచ్చేసి ఇది శ్రావణి గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. బట్ ఆమె వసుంధర మాత్రం అప్పటి నుంచి అట్లాగే అవివాతగానే ఉండిపోతూ ఇతన్ని పెళ్లి చేసుకున్న డాక్టర్ శ్రావణి మీద ఒక రకమైన జలసి, మానసికమైన జలసి డెవలప్ చేసుకున్నట్టుగా మనకు ఐడెంటిఫై అయింది. ఈ ఏడాది జనవరి 9వ తేదీన ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్న ప్రియుడి భార్య స్కూటీపై వెళ్తుంటే ప్లాన్ ప్రకారం ఆమెను బైక్తో ఢీకొట్టారు. ఈ క్రమంలోనే శ్రావణి స్కూటీపై వెళ్తూ ప్రమాదానికి గురయ్యేలా ప్లాన్ వేసింది వసుంధర.
ప్లాన్ చేసినట్లుగానే ఆమె బైక్ మీద నుంచి పడిపోయింది. దీంతో బాధితురాలికి సాయం చేస్తున్నట్టు నటిస్తూ ముగ్గురు మహిళలు అక్కడికొచ్చారు. బాధితురాల్ని ఆటోలో ఎక్కించారు. అప్పటికే ఆటోలో ఉన్న వసుంధర ఆమెపై వైరస్ ఇంజెక్షన్తో దాడి చేసింది. ఈ విషయాన్ని గమనించిన బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. దీంతో వసుంధరతో పాటు మిగిలిన మహిళలు కూడా అక్కడి నుంచి పరారయ్యారు. తర్వాత ఇంకా ఆమెను తన దగ్గర నుంచి దూరం చేయాలా, ఆమె పట్ల ఉన్న జలసీతో ఆమెను ఈ విధంగా ఒక అటాక్ చేసి చిన్న ఇంజరీస్తో ఆమెకు ఇంజెక్షన్ తెలియకోకుండా ఒకటి ఇంజెక్షన్ చేస్తూ అందులో HIV వైరస్, హ్యూమన్ ఇమ్యూనో వైరస్ ఉంది కదా, అలాంటి వైరస్ను ఆమె హాస్పిటల్లో GGHలో తనకు ఉన్న పరిచయాల ద్వారా వైరస్ను కలెక్ట్ చేసుకునేసి శాంపిల్స్ కోసం అనే ఉద్దేశంతోనో ఇంకా ఉద్దేశంతో దాన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఆ రోజు ఆమెకు ఇమ్మీడియట్గా ఇంజెక్ట్ చేయడము. దానికోసం తన మిగతా ముద్దాయిలు, తన ఫ్రెండ్ అయిన జ్యోతి వాళ్ళ పిల్లలు జస్వంత్ అండ్ తర్వాత శృతి, వీళ్ళను వాళ్ళకున్న అవసరాల దృష్ట్యా వాళ్ళకు నేను హెల్ప్ చేస్తాను, నాకు ఇది హెల్ప్ చేయండి అంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఒక స్కూటీ తీసుకొని వాళ్ళు కూడా ఈ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరి సహకారంతో ఈమె ఆ విధంగా ఇంజెక్ట్ చేయడము. తర్వాత ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆమె కేసు రిజిస్టర్ అయినాక వీళ్ళు పారిపోవడం జరిగింది. మనం ఈ దర్యాప్తులో ఈ విషయాలన్నీ ముందుకు బయటకు వచ్చాక ఇమీడియట్గా వర్కౌట్ చేసి ఫైనల్గా వాళ్ళ నలుగురిని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది సాయంత్రము. తనకు ఏదో ఇంజెక్షన్ ఇచ్చారని గ్రహించిన బాధితురాల్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి భర్త డాక్టర్ ఆరా తీశాడు. సాంకేతిక ఆధారాలతో తన మాజీ ప్రియురాలు వసుంధర ఈ ఘోరానికి ఒడిగట్టిందని నిర్ధారించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితురాలు వసుంధరతో పాటు ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు ప్రేమించుకున్నారు, తర్వాత విడిపోయారు. సో తను మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, హాయిగా ఉన్నాడు. బట్ ఈ టైంలో తన లైఫ్లోకి మళ్ళీ రావాలని అనుకోవడం, దీనికోసం తన భార్యకు వైరస్ ఇంజెక్షన్ ఇవ్వడం వెనక ఆంతర్యం ఏంటి? నీ లైఫ్ కోసం మరో అమ్మాయిను పనగా పెడతావా అంటూ చీదరించుకుంటున్నారు స్థానికులు. కానీ చివరకు తను చేసిన పిచ్చి పని వల్ల కటకటాల పాలు కావాల్సి వచ్చింది.